తిరుమలకి రీచ్ కాగానే మేము చేసిన ఫస్ట్ పని ఏంటంటే లగేజ్ కౌంటర్ ఎక్కడుందో లింక్ కొని లగేజ్ తీసుకోవడమే. అయితే అక్కడ పనిచేసిన ఒక అన్నకి మేము ఇలా శ్రీవారి మెట్ల టోకెన్ తీసుకున్నాం, బట్ దాంట్లో డేట్ రేపు ఉందని అలో చేయలే అని చెప్పాం. ఇప్పుడు మేము ఫ్రీ దర్శనంకి వెళ్తే ఎంత టైం పడుతుందని అడిగితే అది మినిమం 10 hours పడతాయని చెప్పి, అయితే మీరు పని చేయండి, ఇప్పుడైతే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రేపు మార్నింగ్ 6 కి శ్రీవారి మెట్లు ఓపెన్ చేస్తారు, అప్పుడు కిందికి వెళ్ళి టోకెన్ స్కాన్ చేసుకుంటే మీ దర్శనం ఒక 4 to 5 hours లో అయిపోతుందని చెప్పిండు. తర్వాత మేము రూమ్ తీసుకుందామని వెళ్తే మేము వెళ్ళిన టైం కి రూమ్స్ అన్ని అయిపోయినాయంట. బట్ బయట కొంతమంది 50 rupees రూమ్ ని 2500 కి అమ్ముతున్నారు. అంత పెట్టి రూమ్ తీసుకోవడం ఎందుకని పక్కనే ఫ్రీ లాకర్స్ ఉంటే ఆ లాకర్స్ లో మా లగేజ్ పెట్టుకుని అన్నసత్రంగా వచ్చేసాం. నేను తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే అస్సలు మారదు. నైట్ చిన్న స్లీప్ వేసి మార్నింగ్ శ్రీవారి మెట్ట దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారిలో ఈ మేఘాలతో ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నాకు తెలిసి మంచు వల్ల అనుకుంటా ఏదో స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్ గా 1500 స్టెప్స్ కింద దిగిన తర్వాత ఈ ప్లేస్ వస్తుంది. ఇక్కడ నీట్ గా టోకెన్ స్కాన్ చేసుకుని మళ్ళీ తిరుమలకి స్టార్ట్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ కొంతమంది గుండు కొట్టించుకున్న తర్వాత కోనేరులో స్నానం చేసి వరాహస్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని అంటారు. ఎందుకో తెలిసి కమెంట్ చేయండి. తర్వాత శ్రీవారి దర్శనానికి స్టార్ట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా తొందరనే అయిపోయింది. ఆయన లోపల శ్రీవారు మాత్రం చీకట్లో ఒక్కరే వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన్ని చూడడానికి 2 కళ్ళు చాలేదు. ఆయన ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. తిరుమలలో అయితే లడ్డు తీసుకోవడానికి కొత్త సిస్టమ్ వచ్చింది. మన ఆధార్ నెంబర్ ఇంకా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ స్కానర్ చూపిస్తుంది. ఫోన్ పే, గూగుల్ పే ఇంకా దేంతోనైనా ఈ పేమెంట్ కంప్లీట్ చేస్తే ఒక రిసిప్ట్ ఇస్తుంది. దాన్ని తీసుకొని లడ్డు కౌంటర్ లో ఇస్తే లడ్డూలు ఇస్తారు. ఆయన మన దర్శనం టోకెన్ తో ఒక ఫ్రీ లడ్డు వస్తుందని మర్చిపోకండి.